ఎంతో మంది మన లైఫ్లోకి వస్తుంటారు, పోతూ ఉంటారు. కొంతమంది సంతోషాన్ని ఇస్తారు, కొంతమంది బాధని ఇచ్చి వెళ్ళిపోతారు. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు. బాధ, కోపం, కక్ష, ఆవేశం, ఈ ఎమోషన్స్ అన్నీ వాళ్ళు నీకు ఇస్తున్నారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇస్తున్నావు, నువ్వు అలా రియాక్ట్ అవ్వడానికి, నువ్వు అలా ఫీల్ అవ్వడానికి. ఇట్స్ నాట్ అబౌట్ దెమ్, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. ఏ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. సింపుల్ థింగ్ చెప్పనా, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు హర్ట్ అయినప్పుడు దాని నుంచి 2 విషయాలు నేర్చుకుంటావు. ఒకటి, నువ్వు బాధపడుతూ ఆ పెయిన్ అనుభవిస్తూ అక్కడే ఏడుస్తూ ఉండిపోతావు. రెండోది, సిచ్యువేషన్ నుంచి నువ్వు నేర్చుకుని స్మార్ట్ అయ్యి ముందుకి లైఫ్లో దూసుకుంటూ వెళ్ళిపోతావు. అన్ఫార్చునేట్గా మన అందరూ బాధపడుతూ అక్కడే ఉండిపోతూ ఉంటారు, అయిపోయింది జీవితం అనుకుని. బట్ నెక్స్ట్ టైం యూ ఎక్స్పీరియన్స్ ఉన్నావు కాబట్టి, నీకు ఆ నొప్పి తెలుసు కాబట్టి బీ స్మార్టర్. అర్థమైందా?